Hi friends, welcome to the next post. సో ఇవాళ మనం ఏం చూడబోతున్నాం అంటే రెస్ట్రిక్ట్ మాన్యువల్ మూవ్మెంట్ ఆఫ్ స్టేజెస్ యూజింగ్ జావా స్క్రిప్ట్ ఇన్ బీపీఎఫ్. సో కొంతమంది నా ప్రీవియస్ పోస్ట్ని చూసి అడిగారు ఏంటంటే, ఓకే వెంకట్, సో నార్మల్ టెక్స్ట్ చేంజ్లో మీరు అవి చూస్తున్నారు, ఒకవేళ యూజర్స్ డైరెక్ట్గా బీపీఎఫ్ స్టేజ్ని మాన్యువల్గా డైరెక్ట్గా వెళ్ళి చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు మనం రెస్ట్రిక్షన్స్ ఎట్లా చేయాలి అని అడిగారు. సో సో మంచి సినారియో. సో ఆ సినారియోని బేస్ చేసుకొని నేను ఈ పర్టికులర్ వీడియో అనేటువంటిది చేశాను అనమాట. సో దాని గురించి మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మన బిజినెస్ ఓకే. సో మేక్ డాట్ పవర్ యాప్స్ సొల్యూషన్స్కి మనం వెళ్ళి దాని తర్వాత నా కాంటాక్ట్ కస్టమైజేషన్స్ అనేటువంటి కస్టమ్ సొల్యూషన్ తీసుకొని దాంట్లో ఒక వెబ్ రిసోర్స్ అనేటువంటిది దాన్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఆ వెబ్ రిసోర్స్ ఏంటి అంటే ఎట్లా క్రియేట్ చేస్తారు నార్మల్గా. సో న్యూ మోర్లోకి వెళ్ళి వెబ్ రిసోర్స్ అని చెప్తే డైరెక్ట్గా వెబ్ రిసోర్స్ అని వస్తుంది. ఆ వెబ్ రిసోర్స్కి వెళ్ళి డైరెక్ట్గా మనము ఇక్కడ నేమ్ అనేటువంటిది రెస్ట్రిక్ట్ స్టేజెస్ అనేవి చేసి జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ అని చెప్పి చెప్తాం అనమాట. సో దాని తర్వాత ఆ పర్టికులర్ ఫైల్ని వెబ్ రిసోర్స్ని జేఎస్ ఫైల్ని మనము సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ చేసిన తర్వాత పబ్లిష్ ఆల్ కస్టమైజేషన్స్ క్లిక్ చేసి చేస్తాం అనమాట. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే ఆ పర్టికులర్ జావా స్క్రిప్ట్ ఫైల్ని మనం ఓపెన్ చేసుకొని చేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ కోడ్ అనేటువంటిది మనం రాస్తున్నాం. ఇదేంటి అని అంటే నేను నా కాంటాక్ట్ ఫామ్ లోడ్ ఫామ్ ఈవెంట్స్లో డైరెక్ట్గా నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. సో దానికి ఏంటి అంటే ఫామ్ లోడ్ అనేటువంటి ఒక ఈవెంట్ అండ్ అట్ ద సేమ్ వే హ్యాండిల్ స్టేజ్ మూమెంట్ అనేటువంటి ఒక పర్టికులర్ మెథడ్ని తీసుకొని అందులో ఆ పర్టికులర్ మెథడ్లో నేను డైరెక్షన్స్ బేసిస్ అంటే ఒక ప్రీవియస్ ఆ ప్రీవియస్ స్టేజ్కి మూవ్మెంట్ అవుతున్నప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యూజర్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ స్టేజ్కి మూవ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ స్టేజ్కి మూవ్ అవుతున్నప్పుడు కూడా నేను యూజర్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే సింపుల్గా మనకు ఒక ఫామ్ కంటెక్స్ట్ని మనం రీడ్ చేసుకున్న తర్వాత ఆ ఫామ్ కంటెక్స్ట్లో మనకి యాడ్ ఆన్ ప్రీ స్టేజ్ చేంజ్ అనేటువంటి ఒక ప్రీ డిఫైన్డ్ ఈవెంట్. ఆ ఈవెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఎక్స్పెక్ట్స్ వన్ పర్టికులర్ మెథడ్ అనమాట. సో ఆ పర్టికులర్ మెథడ్ ఏంటి అని అంటే హ్యాండిల్ స్టేజ్ మూమెంట్. సో ఇక్కడ మీరు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ నేమింగ్ కన్వెన్షన్లో మనం ఇచ్చుకోవచ్చు. సో నా ఎగ్జాంపుల్స్ ప్రకారం సింపుల్గా హ్యాండిల్ స్టేజ్ మూమెంట్ అనేటువంటి యూజ్ చేశాను. సో ఏం చేస్తున్నాను, ఒక లోకల్ వేరియబుల్ తీసుకొని ఆ లోకల్ వేరియబుల్ ఈ ఫంక్షన్ ఏదైతే పారామీటర్ ఉందో ఆ ఈవెంట్ ఏదైతే ఉందో దాంట్లో గెట్ ఈవెంట్ ఆర్గ్స్ని తీసుకున్నాను. సో ఎప్పుడైతే బీపీఎఫ్ ఆర్గ్యుమెంట్స్ అనే వేరియబుల్లో గెట్ డైరెక్షన్ అంటే అది ఈ గెట్ డైరెక్షన్ అంటే కరెంట్గా యూజర్స్కి ఏదైతే యూజర్ ఓల్డ్ స్టేజ్ని కనుక ప్రీవియస్ స్టేజ్ని క్లిక్ చేస్తే దానికి డైరెక్షన్ ఏంటి ప్రీవియస్ వస్తుంది అనమాట. అదేవిధంగా యూజర్ అనేటువంటిది నెక్స్ట్ స్టేజ్ని క్లిక్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ గెట్ డైరెక్షన్ అనేటువంటి నెక్స్ట్ వస్తుంది. సో దాంట్లో నేను ఏం చేస్తున్నాను, ప్రివెంట్ డిఫాల్ట్ అనేటువంటి చేస్తున్నాను. సో ప్రివెంట్ డిఫాల్ట్ అనేటువంటి మెథడ్ ఏం చేస్తుంది అంటే మన ఏ చేంజెస్ని సేవ్ చేయకుండా చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం సో ఏం చేస్తున్నాను, ఒకవేళ యూజర్ కనుక ప్రీవియస్ స్టేజ్ని క్లిక్ చేస్తే మెథడ్ లోపలికి వెళ్ళిపోయి ప్రివెంట్ డిఫాల్ట్ అనేటువంటి దాన్ని మెథడ్ చేసి అంటే చేంజెస్ ఏమీ సేవ్ అవ్వవు అనమాట. అండ్ ఒక యూజర్ ఫ్రెండ్లీ డైలాగ్ని దాన్ని నేను యూజర్స్కి చూపిస్తా. ఏం చెప్తున్నానంటే నేను మీరు ప్రీవియస్ స్టేజ్కి మూవ్ అవ్వలేరు అని చెప్పేసి సింపుల్గా ఎక్స్ఆర్ఎం నావిగేషన్ ఓపెన్ అలర్ట్ డైలాగ్ అని చెప్పేసి స్ట్రింగ్ అలర్ట్ ఆప్షన్స్ చేసి జస్ట్ రిటర్న్ కొడతా. ఎప్పుడైతే మనకి యూజర్ క్లిక్ చేసిన ప్రీవియస్ స్టేజ్ని క్లిక్ చేస్తాడో ఈ పర్టికులర్ మెథడ్లోకి ఎంటర్ అయ్యి డైరెక్ట్గా ఈ మెథడ్లోంచి డైరెక్ట్గా ఎగ్జిట్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే డైరెక్ట్గా ఈ ఆర్టికల్ ఏంటి అంటే సింపుల్గా ప్రీవియస్ స్టేజ్ని నెక్స్ట్ స్టేజ్ని మాన్యువల్గా క్లిక్ చేస్తే
ఏ విధంగా మనము వాటిని క్యాప్చర్ చేసుకోవచ్చు అనే దాని మీదే నేను కాన్సన్ట్రేట్ చేశాను. సో మీరు నా ప్రీవియస్ వీడియో కనుక చూసినట్టయితే అందులో రోల్స్ కూడా యూజ్ చేసుకున్నాం. సో ఆ రోల్స్ రిలేటెడ్ కోడ్ని, ఈ పర్టికులర్ కోడ్ని మనం మెన్షన్ చేసుకొని ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఒకవేళ పర్టికులర్ రోల్ ఉన్నటువంటి యూజర్స్ని మాత్రమే అలౌ చేసి, అలా కాకుండా మిగతా వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయాలి అని అంటే అక్కడ మనకి ఇక్కడ ఈ రెస్పెక్టివ్ కండిషన్స్లో మనం ఆ డీటెయిల్స్ని మనము యూజ్ చేసుకోవచ్చు. మొత్తం ఈ పర్టికులర్ కోడ్ రాసిన తర్వాత జస్ట్ డైరెక్ట్గా మనం సేవ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అని అంటే కాంటాక్ట్ ఫామ్ని ఓపెన్ చేసుకొని క్లాసిక్ ఎడిటర్లో మనము ఆ పర్టికులర్ ఫామ్ కాంటాక్ట్ని యూజ్ చేసుకొని ఆ కాంటాక్ట్ ఫామ్ని తీసుకొని దాంట్లో చేంజ్ ప్రాపర్టీస్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈవెంట్స్ అని ఉంటుంది. సో ఈవెంట్స్లో ఓకే, సో ఫస్ట్ మీ ఫామ్ ప్రాపర్టీస్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో ఈవెంట్స్ ఉంటుంది. సో ఈవెంట్స్లో ఫస్ట్ ఇనీషియల్గా ఏ పర్టికులర్ మనకి వాల్యూ ఏ పర్టికులర్ జావా స్క్రిప్ట్ ఉండదు. ఫస్ట్ మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ అని అంటే ఇక్కడ మనకి రిలేటెడ్ వెబ్ రిసోర్స్ వస్తుంది. ఆ వెబ్ రిసోర్స్ని క్లిక్ చేసుకొని క్లిక్ ఆన్ యాడ్ అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఈ కంట్రోల్లో కంట్రోల్ ఏంటి, ఫామ్, ఈవెంట్ ఏంటి, ఆన్లోడ్. సో ఆన్లోడ్లో మనం ఈ పర్టికులర్ లైబ్రరీ ఏదైతే మనం లైబ్రరీ అన్న జావా స్క్రిప్ట్ ఇక్కడ వెబ్ రిసోర్స్ దీన్ని మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. అదే విధంగా మనం యాడ్ చేసేటప్పుడు ఏం అడుగుతుంది అని అంటే డీటెయిల్స్, లైబ్రరీ ఏంటి, లైబ్రరీ అంటే మన వెబ్ రిసోర్స్ అనమాట. దాంట్లో ఫంక్షన్ కాంటాక్ట్ డాట్ ఫామ్ ఈవెంట్స్ డాట్ ఫామ్ అండర్స్కోర్ లోడ్. ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే కాంటాక్ట్ డాట్ ఫామ్ ఈవెంట్స్ డాట్ ఫామ్ లోడ్ అంటే బై డిఫాల్ట్ ఏంటి మనకి ఫ్లో మన పర్టికులర్ యూజర్ ఫ్లో ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే ఫామ్ అనేటువంటిది లోడ్ అవుతుందో లోడ్ అయిన తర్వాత డైరెక్ట్గా ఈ పర్టికులర్ మెథడ్లోకి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో ఈ పర్టికులర్ మెథడ్ని ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ ఫ్లో ఇక్కడికి వస్తుంది డైరెక్ట్గా. సో బీపీఎఫ్ ఆర్గ్యుమెంట్ డైరెక్ట్గా ఇక్కడ వస్తుందండి. ఇక్కడ డీబగర్ జస్ట్ ఇది నేను డెవలప్మెంట్ పర్పసెస్కి చూస్తున్నాను. ఎప్పుడైతే మీరు ప్రొడక్షన్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఈ పర్టికులర్ కోడ్ మొత్తాన్ని మీరు జస్ట్ క్లీన్అప్ చేసుకోవాలన్నమాట. సో జస్ట్ సో మళ్ళీ మన ఫామ్ ప్రాపర్టీస్లోకి వచ్చి సింపుల్గా ఆ పర్టికులర్ మెథడ్ని కేర్ఫుల్గా చేసి ఎనేబుల్డ్ అని చెప్పేసి పాస్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ యాజ్ ఫస్ట్ పారామీటర్ని కూడా కంపల్సరీగా ఎనేబుల్ చేసిన తర్వాత చెక్ మార్క్ టిక్ చేసిన తర్వాత ఓకే చేసి పబ్లిష్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిష్ చేసిన తర్వాత మన పర్టికులర్ పబ్లిష్ ఆల్ మన కాంటాక్ట్ కస్టమైజేషన్స్ దానిలోకి వచ్చి సో ఇక్కడ కూడా పబ్లిష్ ఆల్ కస్టమైజేషన్స్ మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే పబ్లిష్ ఆల్ కస్టమైజేషన్ సక్సీడెడ్ అవుతుందో సో జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ పడుతుంది ఆర్ సెకండ్స్, ఇది ట్రయల్ ఎన్విరాన్మెంట్ కాబట్టి. ఓకే, నా కస్టమైజేషన్స్ అన్ని సక్సీడెడ్ అయ్యి పబ్లిష్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఒక కాంటాక్ట్ రికార్డ్ని ఓపెన్ చేసుకున్నాను. సో ఈ కాంటాక్ట్ రికార్డ్ని సో ఇప్పుడు ఎలా ఉంది, నేను ఈ వ్యాక్సినేషన్ స్టేటస్ ఉంది. సో ఈ వ్యాక్సినేషన్ స్టేటస్ అనే స్టేజ్లో నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి నేను ట్రై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది చెక్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ స్టేజ్ మూమెంట్ ఈజ్ నాట్ అలౌడ్ అని చెప్తుంది. ఒకవేళ ప్రీవియస్ స్టేజ్కి నేను క్లిక్ చేస్తుంటే ఏం చెప్తుంది, కెనాట్ మూవ్ టు ద ప్రీవియస్ స్టేజ్, బ్యాక్ స్టేజ్ మూమెంట్ ఈజ్ నాట్ అలౌడ్. ఓకే సరే వెంకట్, ఒకవేళ యూజర్ డైరెక్ట్గా ప్రీవియస్ దానికి వచ్చి దాన్ని సెట్ యాక్టివ్ ఏం చేస్తే ఏమవుతుంది అని అంటే ఇక్కడ కూడా అది అలౌ వచ్చేది. ఏంటి అని అంటే ప్రీవియస్ స్టేజ్కి అంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ స్టేటస్ అనే కరెంట్ స్టేజ్లో ఉన్నాం, ప్రీవియస్ స్టేట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేటువంటి స్టేజ్ ఆ స్టేజ్లోకి వెళ్ళడానికి కూడా ఇది అలౌ చేయదు అనమాట. సో ఈ విధంగా మనము ఈజీగా జావా స్క్రిప్ట్ని యూజ్ చేసుకొని ఒక యూజర్ని డైరెక్ట్గా బీపీఎఫ్ స్టేజ్ని మాన్యువల్గా చేంజ్ చేయాలి అని అనుకుంటే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో అనేటువంటిది మీకు ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. అండ్
మరిన్ని వీడియోల కోసం మీరు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా కొంతమంది చెప్పండి. సో టేక్ కేర్.